అలా కూడా చూడమ్మా. మామా ఇకంతా నీ కృషి పట్టుదల. ఏం చేస్తావో ఏమో. మీకు తెలీదు. నువ్వు రా బాబు. విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ మావా. ఎంజాయ్. చూపు ఇది చూపు కాదు, కైపు. ఇప్పుడు నన్ను ఏం చేస్తావు? రేప్. నన్నే చేయొద్దు ప్లీజ్, నన్నే చేయొద్దు. వదలను. నా బాడీ అంతా వేడెక్కిన రేడియేటర్ లా అయిపోయింది. వెన్నెల్ని కన్నెల్ని వేస్ట్ గా వదలటం పొరపాటని ఈ రోజే తెలుసుకున్నాను. రా, ముగ్గుడు పెళ్ళాలాట ఆడుకుందాం. చందు, నా ఒంటి మీద చెయ్యి వేసావా? కంటి చూపుతో బూడిచ్చేస్తావా? తాళి లేని ఆలివ్ కదా, తాకితేనైనా ఆలివ్ అవుతావని. చందు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. వదిలిపోవాల్సింది నువ్వు. నేను నీకు మొగుడ్నా? నీతో సరసాలాడేనా, సంసారం చేశానా? లేదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే నీ భార్యని కాదని ఊరందరి ముందు ఒప్పుకుంటాను. చూడు, ఆడపిల్ల అందాల రాణిగా నెత్తి మీద కిరీటం పెట్టించుకోవచ్చు, పరుగుల రాణిగా మెడలో మెడల్ చేయించుకోవచ్చు. కానీ మంత్రాల సాక్షిగా కట్టించుకోవాల్సిన తాళిని ఎగతాళిగా కట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. నా భార్యనని చెప్పి ఊరందరి ముందు ఎందుకు నాటకం ఆడావు? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఆ రెండు కుటుంబాలకి మనవాడని చెప్పి ఊరందరినీ మోసం చేయలేదు. పిచ్చి పిచ్చిగా వాక్కో. పిచ్చి పిచ్చిగా వాగుతుంది ఎవరో ఇప్పుడే తెలుస్తాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? తెలీదు. అసలు వీళ్ళని ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఏ జానకి రాబట్టుల్ని తల్లిదండ్రులని చెప్పుకుంటున్నావో వాళ్ళ వీళ్ళు. తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేని ఓ కొడుకు. ఇప్పుడు చెప్పండి, ఆ రెండు కుటుంబాలకి మనవాళ్ళ నాటకం ఆడింది నువ్వు కాదు? ఇవన్నీ నాకెలా తెలుసా అనుకుంటున్నావా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళకి మగ బిడ్డే లేడు, ఉన్నది ఒకే ఒక కూతురు. అదెవరో తెలుసా? నేనే. మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం. ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ, నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచే గుడ్డని ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి మొగుడు ఎవరా అనుకున్నా. ఉసాయ్ బండెట్ క్వీన్, ఉండు, నీ జడ కత్తిరించి సౌరాలోడికి అమ్మేస్తాను. మేసానికి జడ వేసి పూలు పెడతావు. బకెట్ తనేసింది. మిస్టర్ నిర్మల, మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకావాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, చివరికి మిగిలింది ఒక కాలేనా.
తీయేనా. అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరు ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందేమన్నా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చివటానికి? అవకాశం లేదు గాని లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా. నెల్లూరు వద్దు మామ, పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో, నీకు గోదావరి బెటర్. వద్దు బాబాయ్ గారు. సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి. ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా, ఓహో, అయ్యో, ఒరే ఒరే ఒరే, విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోర్డర్లోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలు, నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేనా? అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. వస్త్రం మేం సాబ్. ఏమిటి బట్టలన్నీ? ఈ బట్టలు సోప్ తో ఉతికితే బాగుంటాయా, సర్ఫ్ తో ఉతికితే బాగుంటాయా? చూడడానికి అన్ని పాలిస్టర్ బట్టలాగా ఉన్నాయి. సర్ఫ్ తో ఉతికితే బెటర్ కదరా? యా యా కరెక్ట్. మరి ఇంకే సర్ఫ్ పెట్టి బాగా ఉతికేయండి. సరే. మీ బట్టలు మేము ఉతకాలా? ఇన్ని బట్టలు ఉతికే ఓపిక ఉంటే ఎప్పుడో లాండ్రీ షాపే ఓపెన్ చేసేవాళ్ళు. ఒక పని చేయి, ఒక అగ్గిపుల్ల గీసి ఆ బట్టల మీద పడాయి. ఉతికే బాధ మాకు దొరుకుతుంది, కట్టుకునే బాధ నీకు దొరుకుతుంది. నో నో నో, ఆ స్పీడే వద్దంటున్నాను. మీరు రెబల్ స్టార్ లో రెచ్చిపోయారనుకోండి, అప్పుడు నేను అంకులు అని పిలుస్తాను. మెగాస్టార్ లో ఆయన వచ్చి మీ టెంకల మీద ఉన్న పెంకులు లేపి పోలీసులకు అప్పు చెప్తారు. అప్పుడు మీకు కాటాకుడు, జైలు నిద్ర. అంకులు! ఏంటమ్మా, మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చారా మూర్ఖులు? అబ్బే లేదంకుల్, నేను కేకలేస్తే మీకు వినపడుతుందో లేదోనని ట్రైల్ వేశాను. మీరు తిని తొంగండి. ఇది కన్నా వీరి చెవులు. మరి ఇప్పుడు బట్టలు ఎవరు ఉతుకుతారు? బాండెడ్ లేబర్స్ లా మేమిద్దరం ఉన్నాంగా, మా బతుకంతా నీకు కుంటికాల కింద గడిచిపోవాల్సిందే. రారా. ఏమండి వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరంలో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఇంతవరకు బాగానే ఉన్నాడు. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు, ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగో. ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి ఒక ఏమిటయ్యా చందు, పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి. ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి. ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామ ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే, నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాల? వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు,
పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకునే ఈ ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వెలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా 2 ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గింజంత పుట్టుమచ్చ ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంత ఉంది. చూసారా ఆఖరికి నా భర్తే నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాద బ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసారి మరుగుతుందండి. ఇంకే టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో నువ్వు నన్ను ఇంకే కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో ఇక మీద ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయే, నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏమండి, లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మొగుడు. పిచ్చిగా వాక్కో, నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఓడతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరేయ్, పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. డబ్బా మావా నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. ఎవర్రా మొగుడు పిల్లలు? అబ్బో! నన్ను తన్నకు. నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నా ప్రాబ్లమ్స్ నావి. తలిపేయండి, తనివి తీరా ఒక్కసారి. చాలే సంబడం. ఏంటే అలా చూస్తున్నావు? మన గ్రాండ్ సన్ వైఫ్ ఊరు నుంచి వచ్చింది కదా, ముగ్గు వేస్తోంది. ఎలా ఉందో చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? ఇటు తిరిగితేగా ముఖం చూడ్డానికి. వెనక వరకు చాలా బాగుంది. అబ్బా, కాస్త ఇటు తిరిగి మొహం చూపిస్తే ఆవిడ మొగుడు సొమ్మేం పోయిందో. అదెటు? తీసుకోండి, నాకు లోపల పని ఉంది. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, ఎర్ర పట్ట కుర్ర బుగ్గ, మొగ్గ పేరు సిగ్గ. చెమ్మ చెక్క చెమ్మ చెక్క. కాళ్ళేని వాళ్ళు ఇలా ఆడుతూ పాడుతూ గెంతులేయాలని కలలు కంటారు అనుకుంటా. కలేంటి? ఇది నిజమేగా? నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పరుగులివి. నెమలికి నేర్పిన నడకలివి, సంకల కింద కర్రలతో మయూరి సీన్లు నటిస్తూ మా చేత అడ్డమైన గొడ్డు చాకరీ చేయించుకుంటూ మేము అటెళ్ళగానే చెమ్మ చెక్క తుమ్మ చెక్క అంటే గెంతులేస్తావా? ఉసై జంటకాల కుంటి నిన్ను. ఏంటయ్యా సైకిల్ ఎత్తిపోతుంటే చూస్తా ఊరుకుంటావు? పరిగెట్టు. ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు.
వెరైటీగా ఉంటుందని వదిలేసా. ఏంటి జిప్పా ఆ, నీ- ఆ. మోసం దగ కుట్ర పెళ్ళానని చెప్పి కొంపలో దూరింది చాలక కాలు విరిగిందని నాటకం ఆడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే మామ, లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా రాస్కెల్. అబ్బా! చేసినంత చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామ, కొట్టొద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా వెధవ ఐడియా చెప్పిచావు? నన్ను కొంచెం లేపు. నీ భార్యని నా మహానటి మహా నటించేస్తుంది కదా, ఆ. నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే ఆహా జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. ఇక నీ ఆట కట్టు. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి బుట్టలు బుట్టలు పూలు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారబ్బా? రండి చూద్దాం. హాయ్! అరే శోభనం గదిలో భలే డెకరేట్ చేశారే. శోభనం గది లా ఇంటి తల్లి, శోభనమే. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. ఐ సీ. మనకా? మరి నాకు నాద బ్రహ్మంగాడికి అనుకున్నావా? పెళ్ళై ఎన్నాళ్ళయింది ఇంకా శోభనం జరగలేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకోరు? ఏంటేంటి ఇంతవరకు శోభనం జరగలేదా? అందుకేనా మొగుడు పెళ్ళాలిద్దరు అసెంబ్లీలోలా తన్నుకు చేస్తున్నారు? అబ్బే అది కాదంటీ, అదేం లేదు. నువ్వు ఇంకేం చెప్పకమ్మా. దీనిలో మొహోట పడ్డానికే ఉంది. ఇది అందరిళ్లలోనూ జరిగే తంతే. అలా చెప్పండి ఆంటీ. మీరు నిర్మలం తీసుకెళ్లి ముస్తాబ్ చేసి తీసుకురండి. రామ్మా. మీరున్నానంటే అంకుల్. ఇంకెక్కడ అంకులు? వాడి పాటికి స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయి ఉంటాడు. వాడికో ఆఫ్ పట్టించి స్విచ్ ఆఫ్ చేశాం. ఆంటీకొక ఫుల్లు. నువ్వెంతరిచినా ప్రయోజనం నిల్లు. దుర్మార్గులారా, ఆడు చేత కూడా తాగించేశారా? చచా హౌస్ఫుల్ అయినా బ్లాక్ లో టికెట్ కొని మరీ సినిమా హాల్లో కూర్చోబెట్టొచ్చాం. అక్కడ భక్తి సినిమా అయిపోయే లోపల ఇక్కడ రక్తి సీన్ అయిపోవాలి. గో వన్ కమ్ 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 ఐసే. పదమ్మా. నాకు అసలు శోభనం కొత్త. కొత్తగా చేసుకునేదే శోభనం. పదమ్మా. రా. రోజీ, నేను బయటకు వెళ్ళి వస్తాను, వచ్చి తలపేసుకో. అమ్మా అమ్మా ఇదేంటి ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మూలుగులు వినబడుతున్నాయి? అమ్మా అమ్మా. నువ్వు అటెళ్ళి ఆ తాతయ్య సంగతి చూడు, నేను ఈ తాతయ్య సంగతి చూస్తా. ఓకే. ఏం తాతయ్య స్కూటర్ తోసుకుంటూ వస్తున్నావు? తోసుకొని రాకపోతే మోసుకొని రమ్మంటావా? పెట్రోల్ అయిపోయిందా? ఎంత తెలివైన వాడివిరా, కరెక్ట్ ఈ చెప్తున్నావా? వయసులో నీకెందుకు గానీ ఇటు నేను దోసుకొస్తాను. వద్దులే. అదే మరి ఆ ముసలి పౌరుషం వద్దనేది. ఊళ్ళోకి వెళ్ళడానికి ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. ఆ, తాతయ్య గారు, తాతయ్య గారు. అబ్బా ఏమిటమ్మా నా నిద్రద్దా చెడు కొట్టేశా. మీకేమైందోనని నేను కంగారు పడుతుంటే మీరు నిద్రపోతున్నారా? ఇంతకీ కార్కి ఏమైంది? రిపేర్ వచ్చిందమ్మా. రిపేర్ వస్తే చెట్టుని ఎలా గుద్దారు? చెట్టును గుద్దాను కాబట్టే రిపేర్ వచ్చిందమ్మా. అరే సీతారామయ్య తాతయ్య గారు లాగా ఉంది. ఆ ముసలాటదే. చిన్నప్పటి నుంచే ఆయనకి అత్యాశ ఎక్కువ. అత్యాస? లేకపోతే మరి కారుతో చెట్టు నెట్టుకుంటూ ఇంటి దాకా తోసుకుపోవాలనుకుంటున్నా. ఏడిచినట్టుంది. అది యాక్సిడెంట్. యాక్సిడెంట్? అవును. పోయాడా? వీడి దింపుతుగా. వీడికి ఇంకా ఆయుష్ ఉందే. మీరింటికి ఇప్పుడు ఎలా వెళ్తారు? నడిచి. మీ వల్ల కాదు. ఇక్కడి నుంచి మీ ఇంటికి ఇంకా 5 కిలోమీటర్లుంది. అమ్మో ఇప్పటికే 2 సార్లు గుడ్డుపోటు వచ్చింది. అంత దూరం నడిస్తే 3సారి కూడా పోటు వచ్చి ఇంటికి కాదు కదా ఇంకా పైకి వెళ్తానేమో. ఆ మీరు నడవక్కర్లేకుండా నాకు ఐడియా వచ్చింది. ఉండండి చెప్తాను. స్కూటర్ కి ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. దానికి అంత ఆలోచన ఎందుకు? మా కార్లో బోల్డ్ అంత పెట్రోల్ ఉంది, తీసి మీ స్కూటర్ లో వేసుకోండి. చిచ్చి వాడికి మన పెట్రోల్ దిగుతామమ్మా. దానం ముష్టి పడేస్తున్నాను తాతయ్య. అలాగనేం పోసుకొట్టక్కర్లేదు. మీరు పెట్రోల్ ఇచ్చినందుకు ఆయన స్కూటర్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారులే. నేను ఆ బండోడు ఒకే స్కూటర్ మీద వెళ్ళడమా? నెవర్. అవునవును, ఆయన హెల్ప్ మాకేం అక్కర్లేదు. ఆకలేసినంత మాత్రాన పులి గడ్డి తిందో, పెట్రోల్ లేనంత మాత్రాన ఈ పులి తల వంచదు. హ!
అది స్టైల్ అంటే చూసుకో. ఆయన పులి అయితే ఈయన సింహం. ఈ సింహం చీల్చి చెండాడుతుందే గాని ఆ స్టీఫెన్ తాత స్కూటర్ ఎక్కదు. పౌరుషం లాంటిది. పౌరుషంతో పాటు పట్టుదల కూడా ఉంది. పట్టుదల ముందు స్నేహం బలాదూర్. తాతయ్య స్టైల్ మర్చిపోవద్దు. మీకు తెలుసా, ప్రేమగా పెంచుకున్న కన్న కూతురు గడప దాటి వెళ్ళిపోతే పోతే పోని అనుకున్నాడు గాని పట్టుదల వదలలేదు మా తాతయ్య. మేము మాత్రం తక్కువ తిన్నావా? కన్న కొడుకు దూరమైనా పట్టించుకునే పాపాన్ని పోలేదు మా తాతయ్య. శత్రువు అయిన తర్వాత స్నేహితుడు చచ్చిపోతున్నా చూస్తుంటారు గాని స్నేహాన్ని పట్టించుకోరు. మతాలతో మనసులు శ్మశానం చేసుకుంటారు గాని కలవరు. పౌరుషాలకి పంతాలకి వీళ్ళు బానిసలు. లేదు, మేము బానిసలు కాదు. మేము బానిసలం కాదు, మేము మనుషులమే. ఇన్నాళ్ళు కలిసిపోవాలని మనసులో ఉన్నా వెట్టుతో దూరంగా ఉండిపోయాను. వాడి మీద నాకేం కోపం లేదు. నాకు మాత్రం వాడి మీద కోపం ఎలా ఉంటుంది చెప్పు. అరే బడ్డోడా, అరే కూడా ఇద్దరు ఎంత పోటాడుకున్నా ప్రొద్దున్నే లేచి నీ మొహం చూసే వరకు నాకేం తోచేది కదరా. నాకు మాత్రం నీ మాట నా చెవిన పడకపోతే ఆ రోజంతా వెళ్తిగా ఉండేదిరా. అరే 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 మీరిద్దరూ రీఛార్జ్ అయిన బ్యాటరీలా ఎవరు రెడీ? స్కూటర్ పెట్రోల్ తో నవ్ రెడీ. షోలేలో ధర్మేంద్ర అమితాబ్ జోడీలా చల్నేదో గాడి. రే బండోడా రా బండి ఎక్కు. అరే, అరే, పోయిరా అబ్రా, అబ్రా, అబ్రా. ఎందుకురా దిగిపోయేట్రా? ఇంటి దగ్గర తిప్పేవాడిని కదా. వద్దురోయ్, నువ్వు ఒక గుంట దక్కని నేను ఒక వేట కుక్కని కన్నాగా వాళ్ళిద్దరూ మనల్ని ఇలా చూశారంటే కాల్ చేసి ఒకే ఖర్చుతో ఇద్దరికి కర్మ చేసేస్తారు. అవును రో. ఒరే సీతిగా 25 సంవత్సరాల తర్వాత కలిసాం. 10 నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా విడిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాంరా? ఎప్పుడో దాకా ఎందుకురా, ఈ రాత్రికే సినిమా హాల్లో కత్తుల రత్తయ్య జ్యోతిలక్ష్మి డాన్స్ మర్చిపోయాడరా. ఎత్తమంటావా? నన్ను ఎత్తుకుంటావా? రేయ్, ఎత్తమంటావా? రాత్రి దాకా ఓపిక పట్టరా, అక్కడ పాడుకుందాం ఇద్దరం. టాటా సిరారా. టాటా ఎస్టేట్ రా. హలో, హలో, ఇక్కడేం చేస్తున్నారు? నాకు ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాట్స్. Thank you. పాపం 5 స్టార్ హోటల్లో పార్టీ ఇస్తా అన్నాడు. నాకు ఏసీ పడదు, వీడికి లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం. అందుకే అందరం బజార్లో బఫే డిన్నర్ చేస్తాం. మరి నాకేది పార్టీ? మీకు ఇక్కడ బాగోదండి. మొదటి నెల జీతం రాగానే ఆ పెద్ద హోటల్లో ఇప్పిస్తాను. పార్టీ ఎక్కడిచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారన్నదే ముఖ్యం. ఆయన మీరే ఇక్కడ తింటున్నప్పుడు నేను తింటే తప్పే ఉంది. బాబు, ఒక స్పెషల్ ఎగ్ బిర్యానీ. నాకు మామూలు గొప్పలు రండి. బై ది వే, రేపు మా ఫ్రెండ్ బర్త్డే. ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. అబ్బే ఎందుకండి, అక్కడికి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎంతో మంది వస్తారు. అదేమీ లేదు, ఎంతమంది వచ్చినా మీరే నా చీఫ్ గెస్ట్. మీకన్నా గొప్ప వాళ్ళు ముఖ్యులు నాకెవ్వరూ లేరు. దయచేసి నా మాట కాదనకండి. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వానిష్. జట్